హలో ఫ్రెండ్స్, ఇది చూసారా ఖర్జూర పండ్లు చాలా అంటే చాలా బాగున్నాయి. కూడా కొన్ని ఎండిపోయినాయి. లైక్ అవి నార్మల్గా అట్లా ఎండకు వేడికి ఎండిపోయినాయి అనుకుంటా. సో చూడండి ఎంత బాగున్నాయో. సో ఇది ఒక న్యాచురల్ ఫామ్, అంటే ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా సహజ సిద్ధమైన ఎరువులతోని పెట్టే విధానం కూడా, పెంచే విధానం కూడా, ప్రతి కూడా మొక్కలు కూడా అంటుకట్టు విధానం చాలా పద్ధతులతోని చాలా న్యాచురల్ వేలో పెంచుతారు అన్నట్టు. సో ఇది కూడా అలాగే పెట్టిన చెట్టే, ఖర్జూరం చెట్టు. సో చూడండి ఇది ఎంత గుత్తులు గుత్తులుగా కాసాయో. సో వేరే చెట్లు మీకు కొన్ని వేరే ఖర్జూరం చెట్లు పైన కాస్తాయి, సో కొన్ని కింది కాసేటివి కూడా ఉంటాయి. సో ఇందులో ఇదో రకంది చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేను తెంపి కూడా చూసిన, బాగుంది. అయితే ఇందులో అంటే ఓనర్ ఏమన్నాడు, పాపం చాలా మంచోడు ఆయన. నేను వీడియో తీసుకున్నప్పుడు ఒకసారి భయపడ్డా అన్నాడు, చెప్పిన చాలాసార్లు చెప్పినవచ్చు, సోదిలా ఉంటుంది. అయితే తీసుకునేటప్పుడు నేను నాకు ఒకసారి చూసిన అన్నట్టు, చూసి నాకు భయం టక్కనే వెళ్ళిపోతున్నా తీసుకొని. ఏం కదా తీసుకో వీడియో తీసుకో, ప్రాబ్లం లేదు అని అన్నాడు. ఇంకా చూడండి మీకు ఇక్కడ కనిపించవచ్చు. సో ప్రతిదీ కూడా ఒక న్యాచురల్ వేలో దానికి సంబంధించినవి పెట్టారు. సో కెమికల్స్ అనేవి ఉండవు, ప్రతి చెట్టు ఉంటుంది ఇందులో, లేని చెట్టే లేదు. చూడండి ఇది ఒక రకమైన చెట్టు. సో ఇది సేమ్ అంటే అందులోనే డిఫరెంట్ టైప్స్. ఇది ఖర్జూరం చెట్టు, దీని పళ్ళు కొంచెం పొడుగు ఉన్నాయి, అవి కొంచెం గుండ్రంగా ఉన్నాయి, లావుగా ఉన్నాయి. ఇవి పొడుగు ఉన్నాయి, కొంచెం ఇలా ఉంది. సో రెండు డిఫరెంట్ కైండ్ ఆఫ్ చెట్లు. సో దీనికి ఇవ్వడండి వాటర్ పెట్టడానికి, దీనికి ఒక సపరేట్ ఒక వాటర్, దాని మీద స్ప్రింక్లర్లు పెట్టారు. సో ప్రతిదీ కూడా దానికి ఇక్కడ మీరు చూస్తున్న కుండీలలో ఎలాంటి పర్చేస్ చేయకుండా ఇంట్లోనే ఈ పెయింటింగ్స్ డబ్బాలు ఉంటాయి కదా, మిగిలిపోయినవి యూజ్ చేయకుండా ఉన్నవి, ప్రతి డబ్బాలలో చూడండి సేమ్ న్యాచురల్లో మట్టి ప్లస్ దానికి సంబంధించిన ఎరువు మిక్స్ చేసి పెట్టారన్నట్టు. అంటే ఎంత మంచి టెక్నిక్ యూజ్ చేశారో చూడండి. వేస్ట్ అనేది లేకుండా మన ఇంట్లో దొరికే వాటితో చేయడం చాలా గ్రేట్ కదా. సో ఇలాంటివి చూసినప్పుడే కొంచెం ఇన్స్పైరింగ్ అనిపిస్తాయి, ఎందుకంటే ఎలాంటి ఖర్చులు తక్కువతోని మన ఇంట్లో వాటితోనే చెట్లను మంచిగా పెంచుకోవచ్చు అనేది దానికి ఒక నిదర్శనం అన్నట్టు. ఇలాంటివి చూసినప్పుడే మంచిగా అనిపిస్తాయి. ఇలాంటి వీడియోని కొంచెం షేర్ చేయండి.